ఫ్యాట్ లాస్ ఎలా చేయాలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెంటనే ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. మీరు ఫ్యాట్ లాస్ చేసే ముందు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏమో కాదు, మీ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేసుకునేకి కావాల్సిన క్యాలరీస్ మెయింటెనెన్స్ క్యాలరీస్. మీరు అంతకంటే తక్కువ తింటే అంటే డెఫిసిట్ లో తింటే మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. మెయింటెనెన్స్ క్యాలరీస్ ని సింపుల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీ బాడీ వెయిట్ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ నా బాడీ వెయిట్ 75. సో నేను 75 ఏం చేస్తానంటే 75 ని కిలోస్ నుంచి పౌండ్స్ కన్వర్ట్ చేస్తా. సో 75 into 2.2 చేస్తే 165 వస్తుంది. ఇప్పుడు ఈ 165 ని ఒక నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఈ నెంబర్ ని దేంతో మల్టిప్లై చేయాలో మీ యాక్టివిటీ లెవెల్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఈ స్క్రీన్ మీద కనిపించిన యాక్టివిటీ లెవెల్ బట్టి ఈ నెంబర్ ని మల్టిప్లై చేయండి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జిమ్ కి వెళ్తున్నా. సో మోడరేట్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి 165 ని 15 తో మల్టిప్లై చేస్తాం. సో 165 into 15 వేస్తే మనకు 2475 వచ్చింది. ఇది ప్రెసెంట్ నా బాడీ వెయిట్ ని మెయింటైన్ చేసుకునే కావాల్సిన క్యాలరీస్. దీనికంటే డెఫిసిట్ అంటే 100 క్యాలరీస్ డెఫిసిట్ తో స్టార్ట్ చేస్తే నేనైతే వెయిట్ లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. అలా నా డిజైర్డ్ ఫిజిక్ వచ్చే వరకు ఈ డెఫిసిట్ అనేది నేను తగ్గించుకుంటూ వెళ్తా. దీంతో పాటు మీరు కార్డియో కూడా చేస్తే మీ రిజల్ట్స్ అనేవి ఇంకా ఫాస్ట్ అవుతాయి. అండ్ మీరు ఫ్యాట్ లాస్ లో ఉన్నప్పుడు ఈ క్యాలరీస్ ని ఏ ఫుడ్స్ తో నింపాలో నేను క్యాప్షన్ లో అయితే మెన్షన్ చేశాను. సో ఈ రీల్ అయితే సేవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మరిన్ని ఫ్యాట్ లాస్ అడ్వైజెస్ తో అయితే మీ ముందుకు వస్తాను. సో మన అకౌంట్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.